ఈరోజు దేవుని వాక్యము లూకాసు వార్త 13వ అధ్యాయము 22వ వచనము నుండి 30వ వచనం వరకు. యేసు వాడవాడలా పల్లె పల్లెలా పర్యటించుచు బోధించుచు యెరూషలేము దిక్కుగా పోవుచుండగా, రక్షణ పొందువారు కొలది మంది మాత్రమేనా అని ఒకడు ఆయనను అడిగెను. అందుకు యేసు, ఇరుకైన మార్గమున ప్రవేశింపుము, అనేకులు ఆ ద్వారమున ప్రవేశింప ప్రయత్నితురు, కానీ అది వారికి సాధ్యపడదు. గృహ యజమానుడు ద్వారము మూసివేసినప్పుడు మీరందరూ వెలుపల నిలవబడి తలుపు తట్టుచు, అయ్యా తలుపు తీయుడు అని అందురు. మీరు ఎచ్చట నుండి వచ్చితిరో నేను ఎరుగను అని అతడు సమాధానం ఇచ్చును. అప్పుడు మేము మీతో అన్నపానీయములు పుచ్చుకొంటిమి, మా వీధులలో మీరు బోధించితిరి అని మీరు చెప్పనారంభింతురు. కానీ అతడు మీతో, మీరు ఎచ్చట నుండి వచ్చితిరో నాకు తెలియదు, దుష్టులారా నా నుండి తొలగిపోండు అని చెప్పును. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ప్రవక్తలందరూ పరలోక రాజ్యమున ఉండుట చూచి మీరు మాత్రమే వెలుపలకు గెంటివేయబడినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుకొందురు. తూర్పు పడమరల నుండి ఉత్తర దక్షిణముల నుండి ప్రజలు వచ్చి దైవరాజ్యమున విందునకు కూర్చుందురు. కడపటి వారు మొదటి వారగుదురు, మొదటి వారు కడపటి వారగుదురు అని చెప్పెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఆమేన్.